బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో జల్లెడ పడుతున్నారు. నిన్న ఓ మత్స్యకారుడు సురక్షితంగా దొరకడంతో మిగిలిన వారిపై ఆశలు సజీవంగా ఉన్నాయి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఓ బోట్లో మొత్తం 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోట్ ఇంజన్ చెడిపోవడం వల్ల వారంతా గల్లంతయ్యారు. తీరంతో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు. సముద్రంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్న అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోట్ ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్కు తీసుకురావచ్చారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, విశాఖపట్నం కావచ్చు, అలానే ఈ యొక్క ఏదైతే సముద్ర అలల తాకిడిలో అయితే దాదాపు 7 ఒకేసారిగా అయితే గల్లంత కావడం, ఇది మొట్టమొదటిసారి అయితే అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో 7 గల్లంత కావడం విశాఖ పోర్టు పరిధిలో అయితే ఇది మొట్టమొదటిసారిగా అయితే జరిగింది. ఈ యొక్క తుఫాను ప్రభావం ఏదైతే ఉంటుందో, ఈ తుఫాను ప్రభావం సంభవించినప్పుడు ముందస్తు హెచ్చరికలకు అనుగుణంగా దాదాపు ఎవరు కూడా లోపల వరకు కూడా సముద్రం లోపల వరకు కూడా వెళ్లకుండా ఉంటారు. కానీ దాదాపు 16 మైళ్ళ నాట్ మైళ్ళ దూరం లోపలికి వచ్చేసి తిరిగి మేము ప్రయాణం మరొక గంట 2 గంటల్లో ఇళ్లకు సురక్షితంగా చేరుతామని చెప్పేసి సమయంలో కూడా చెప్పిన సమయం నుండి కూడా దాదాపు ఒక రోజు గడుస్తున్నా కూడా జూలై 1న వెళ్ళిన వారు 3వ తారీఖు సాయంత్రం రావాల్సిన వారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారి యొక్క కుటుంబ సభ్యులకైతే గంట 2 గంటల్లో మీ ఇళ్లకు చేరుకుంటామని చెప్పేసి సమాచారం అందించిన వ్యక్తులు యొక్క ఫోన్లు ఒక్కసారిగా అందుబాటులో రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది విశాఖపట్నం పోర్టు దగ్గర ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి చేరుకొని వారి యొక్క ఎవరైతే మత్స్యకార నాయకులు ఉంటారో వాళ్ళకి తెలియజేసిన వెంటనే సమాచారం అందించడంతో 7 గల్లంత అయ్యారన్న విషయాన్ని అయితే గమనించి వెంటనే ప్రభుత్వము నేవీ హెలికాప్టర్స్, అలానే నేవీ షిప్స్, అలానే ఈ యొక్క మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మొత్తం వీళ్ళంతా కూడా జల్లెడ పట్టడానికి మత్స్యకారులతో సైతం కూడా ఆ ప్రాంతం లోపలికి అయితే వెళ్లారు. ఇదంతా కూడా గంగవరం పోర్టుకి దాదాపు 16-17 కిలోమీటర్లు, అలానే నాట్ మైల్ లో చెప్పుకుంటే 3-4 నాట్ మైల్ దూరంలోనే వీరి యొక్క గల్లంతయ్యారని చెప్పేసి అయితే స్థానికంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళంతా తెలియజేశారు. అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉన్నా కూడా ఒక్క వ్యక్తి మర్చెంట్, ఏదైతే చైనా నుండి వస్తున్న ఒక మర్చెంట్ షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ లో వీళ్ళని కాపాడడానికి ఆ యొక్క షిప్ లో ఉన్న సిబ్బంది అయితే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో ఈ యొక్క బోట్ ఓనర్ ఎవరైతే కారుని చిన్న తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఈ యొక్క ఈ లైఫ్ జాకెట్స్ ని అందుకోలేక పైకి రాలేకపోవడంతో అయితే 6 అయితే గల్లంత ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి అయితే సురక్షితంగా బయటకు వచ్చారు. వాళ్ళని ఇప్పటికే నావల్ సిబ్బందితో పాటు అలానే కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా ఈ రోజు విశాఖపట్నం పోర్టుకి అయితే తీసుకురావడం జరుగుతుంది. స్వల్ప గాయాలతో అయితే వాళ్ళంతా కూడా అప్పటి వరకు కూడా స్వల్ప గాయాలు మాత్రమే జరిగాయని చెప్పేసి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఆ యొక్క బోట్ ఏదైతే పడిపోయిందో ఆ బోట్ కిందే వారి సురక్షితంగా ఉండడానికి, ఆ బోట్ ఈ వాటర్ ఎక్కువగా తాకుండా ఉండడానికి బోట్ ని పట్టుకొని దాదాపు 8 గంటల సేపు అయితే మేము వేచి ఉన్నామని చెప్పేసి అయితే కారుని చిన్న అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆ ఘటన ఇప్పటికి కూడా మరవలేకపోతున్నామని చెప్పేసి తను దిగ్భ్రాంతిలో ఉన్నామని చెప్పేసి కూడా ప్రధానంగా కారుని చిన్న తెలియజేయడంతో స్థానికంగా మత్స్యకారుల్లో ఒక ఆశ అయితే రేగడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా మరణించరు అని చెప్పేసి అయితే ఆ కారుని చిన్న చెప్పిన మాటల్లో అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ గల్లంతైన బోట్లతో పాటు ఇప్పుడే అచ్చెన్నాయుడు అయితే తెలియజేసిన రాత్రి ప్రకటించిన ప్రకటనలో అయితే ఈ 6 పాటు మరొక 3 ఎవరైతే ఉన్నారో మొత్తం 9 మందిని ఒడిశా పూరి ప్రాంతంలో అయితే రెస్క్యూ చేసి అక్కడ దాదాపు వాళ్ళంతా కూడా తీరం చేరుకున్నారని చెప్పేసి అయితే రాత్రి అచ్చెన్నాయుడు అయితే ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. అంటే దాదాపు 7 గల్లంతయ్యారు. 7 కూడా సురక్షితంగా ఇప్పటికైతే చేరుకున్నారైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు రెస్క్యూ చేసిన వాళ్ళు వీళ్ళు ఒకటైనా కాదని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అవతల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకొని ఈ 6 వాళ్ళైనా కాదని అయితే ప్రస్తుతం అయితే పూర్తిగా మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఆ 6 కూడా పూర్తిగా ఇప్పుడు ఎవరైతే విశాఖపట్నం భోగాపురం ప్రాంతానికి చెందిన కారుని కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ స్వగ్రామం చేర్చడానికి ప్రభుత్వం ముందంజ అయితే చేస్తుందని చెప్పేసి అచ్చెన్నాయుడు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు ముందస్తు
ముందస్తుగా అయితే పలు చర్యలు అయితే ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి, సముద్రం లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి అయితే తెలియజేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మత్స్యకారులు సైతం కూడా ప్రమాద హెచ్చరికలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగినా కూడా ఎవరి ప్రాణాలు కూడా కోల్పోవడంతో దాదాపు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ముందస్తుగా అయితే తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి అయితే మత్స్యశాఖ మంత్రి అలానే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు. దాంతోపాటు ఈ రోజు ఇదే ఘటనలో కూడా అనకాపల్లి జిల్లాలో కూడా ఒక బోట్ బోల్తా పడి ఒక వ్యక్తి కూడా మరణించడంతో అయితే పూర్తిగా కోస్టల్ ఏరియా మొత్తం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎవరైతే షిప్పింగ్ బోట్లలో వేసుకొని ఈ యొక్క వేటకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ యొక్క తుఫాన్ అల్పపీడన ప్రభావం ఉన్నంత కాలం కూడా ఎవరిని వెళ్ళకుండా ముందుగానే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.